జనసేన అధినేతే మా బలం, జన సైనికులే మా బలగమంటున్నారు విశాఖ ఉత్తర నియోజకవర్గ జనసేన అభ్యర్థి పసుపులేటి ఉషాకిరణ్. ప్రతి ఎన్నికలకు నియోజకవర్గాలు మారే గంటా శ్రీనివాసరావుకు నియోజకవర్గ ప్రజలు తప్పనిసరిగా బుద్ధి చెప్తారన్నారు. నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరడం ఖాయమంటున్న పసుపులేటి ఉషాకిరణ్ గారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చాలా విజ్ఞతతో ఆలోచిస్తూ మరి ఈరోజు మార్పు రావాలంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉండాలి. కాబట్టి ఈసారి మాత్రం జనసేన పార్టీకి అధికారం ఇవ్వాలని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు డిసైడ్ అయినట్లు మేము ఏ ఇంటికి వెళ్ళినా కూడా మాకు బ్రహ్మరథం పడుతూ మమ్మల్ని అందరినీ కూడా మా మేనిఫెస్టోలు వాళ్ళు అడిగి తెలుసుకుంటూ 10 మందికి చెప్తూ మరి ప్రచారాన్ని మరింతగా ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో అటు అధికార పార్టీలు ఎవరున్నా కూడా ప్రతిపక్ష పార్టీలు ఎవరున్నా కూడా మేమైతే గెలుపు ఖచ్చితంగా జనసేన పార్టీకే వస్తుంది అనుకుంటున్నాం. మరి ఈరోజు బీజేపీ ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విష్ణుకుమార్ రాజు గారు బీజేపీ తరపు నుండి ఆ రోజు ఎమ్మెల్యే అయ్యారంటే దానికి కారణం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారు విడిగా మరలా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయనకి అసలు గెలుపు అవకాశాలు లేవు. మరి ఒక పక్కన మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు, మరో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కేకే రాజు గారు పోటీ చేస్తున్నారు. ఈరోజు అటు అధికార పార్టీ కానివ్వండి ఇటు ప్రతిపక్ష పార్టీ కానివ్వండి జనసేన పార్టీని మరి బాగా చూసి భయపడడం వల్ల ఈరోజు జనసేన పార్టీ అంటే భయపడడం వల్ల ట్రోలింగ్ చేయడం తప్పించి జనసేన పార్టీ యొక్క విధానాలు సిద్ధాంతాలు 10 మందికి ఉపయోగపడే ఆలోచనలు మరి జనసేన మేనిఫెస్టో అనేది రూముల్లో కూర్చొని తయారు చేయడం కాకుండా ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజల సమస్యలు తీసుకుని ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.